కట్టుకున్న భార్యని అతి కిరాతకంగా చంపేసి దర్గాలోని పీర్ల ముందు పడేశాడు ఒక భర్త. అయితే గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయట. సంగారెడ్డిలో జరిగిందనమాట ఇన్సిడెంట్. అయితే గొడవలు పడుతున్నటువంటి ఈ క్రమంలో ఇద్దరు కూడా ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత తన భార్య ఏం చేసింది, గత 6 నెలల నుంచి కూడా తన అమ్మగారి ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటుందన్నమాట. తన పేరు ఇర్ఫానా, ఈయన పేరు సయ్యద్ ముల్తానా. అయితే ఇంకా గ్రామస్తులందరూ కూడా ఊరుకుంటారా, కుటుంబ సభ్యులు ఊరుకుంటారా, పంచాయతీ పెట్టారు. ఊర్లో పంచాయతీ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక మహిళని ఈ అబ్బాయి ఇంటికి పంపించేశారనమాట. ఇంటికి పంపించిన తర్వాత ఒక వారం రోజుల పాటు బాగానే ఉన్నారు. సో అప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారు, ఇన్ని రోజులు గొడవలు అయితే అయ్యాయిలే, ఇప్పుడైనా బాగుంటున్నారులే అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. సో ఇంకా ఈ వారం రోజుల సమయంలోనే మళ్ళీ ఏం జరిగింది ఏంటి తెలియదు, కానీ ఇద్దరి మధ్య మాత్రం తీవ్రమైనటువంటి వాగ్వాదం మళ్ళీ చోటు చేసుకుంది. అప్పుడు ఏం చేశాడు సయ్యద్ ముల్తానా, పక్కన ఉన్నటువంటి కత్తి తీసుకొని తన భార్య ఇర్ఫానా పైన ఇష్టం వచ్చినట్టు దాడి చేశాడనమాట. ఎక్కడ పడితే అక్కడ పొడి చేయడము, ఇంకా ఒక అంటే గాయాలకి తట్టుకోలేక ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది అనమాట. సో అప్పుడు ఆయన ఏం చేశాడు, ఎవరు కూడా అనుమానం రాకుండా అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దర్గా లోపల పడేశాడు అనమాట. పీర్ల ముందు తీసుకెళ్ళి ఆ ఒక మహిళ యొక్క మృతదేహాన్ని పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సో ఆ నెక్స్ట్ డే ఏం చేశాడు, మొత్తానికి పారిపోయాడు. అంటే లేదు, మళ్ళీ వచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. నేను ఈ విధంగా చేశాను అని చెప్పేసి తనకు తానే చెప్పుకొని లొంగిపోయాడు అనమాట. సో ఇంకా ఆయన చెప్పినటువంటి ఆ ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు వచ్చి ఆ మహిళ యొక్క మృతదేహాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇంకా దీనికి ఎవరిని కూడా అనుమానించాలని చెప్పేసి ఏది కూడా లేదన్నమాట. భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ గొడవల వల్ల భర్త క్షణికావేశానికి లోనైపోయి విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు, చంపేశాడు. ఇంకా భయంతోని అక్కడ పడేశాడు. కానీ ఇంకా తనకు తాను తెలుసుకున్నట్టున్నాడు, ఎప్పటికైనా కూడా నేను దొరికిపోతాను, ఖచ్చితంగా నన్ను పట్టేసుకుంటారు పోలీసులు అని చెప్పేసి అనుకున్నాడేమో తెలియదు. కానీ ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనే ఈ విధంగా లొంగిపోయాడు. సో ఈ మధ్య కాలంలో మనము ఇలాంటి సంఘటనలు చాలా చూస్తూ ఉన్నాం. అంటే భార్యలు భర్తల్ని చంపేస్తూ ఉన్నారు, భర్తల్ని భార్యలు చంపేస్తూ ఉన్నారు, లేకపోతే ప్రియుడి కోసం కుటుంబం మొత్తాన్ని చంపేస్తూ ఉన్నారు, కన్న పిల్లల్ని చంపేస్తూ ఉన్నారు, కట్టుకున్న వాడిని తల్లిదండ్రుల్ని కూడా చంపేస్తూ ఉన్నారు. ఈ విధంగా సమాజం అనేది చాలా దారుణంగా మారిపోతుంది అనమాట రోజు రోజుకి. సో ఇక్కడ ఎలాంటి ప్రేమకు సంబంధించినటువంటి విషయం కాదు, ఏది కూడా లేదనమాట. జస్ట్ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవల కారణంగా వీళ్ళు ఈ విధంగా అంటే ఇంత ఘోరమైనటువంటి పనికి పాల్పడ్డారనమాట సయ్యద్ ముల్తాన్ అనేసి ఈ పర్సన్. సో మరి మొత్తానికైతే అన్యాయంగా తన యొక్క కట్టుకున్న భార్యని, ఇంకెవరో కూడా కాదు, కట్టుకున్న భార్య యొక్క ప్రాణాలని మాత్రం పొట్టన పెట్టుకున్నాడు. సో మరి ఆ అమ్మాయి అంటే తన కన్న తల్లిదండ్రులు ఖచ్చితంగా కన్నీరు మున్నీరు అవుతున్నారు, కడుపు కోత మిగిల్చావు అని చెప్పేసి. అంటే ఒకవేళ మీకు ఇద్దరికి పడకపోతే గొడవల కారణంగా మేము కలిసి ఉండలేకపోతున్నాం అనుకుంటే విడిపోవాల్సింది, విడాకులు తీసుకొని ఉండాల్సింది, ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటే పోతుంది. కానీ ఈ విధంగా క్షణికావేశంలో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం ఏంటి అని చెప్పేసి నెటిజన్ల నుంచి మాత్రం రకరకాల కామెంట్లు వస్తూ ఉన్నాయి. సో మరి ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా తెలియజేయండి.